Hi everyone, welcome to Legal Capital. This is Advocate. సో చాలా మందికి 41A నోటీస్ అంటే చాలా అవేర్నెస్ ఉండింటది, నేను ఉండదు అని అనలేదు. కానీ దీంట్లో ఎలా మనం ఫాలో అవ్వాలి, అసలు 41A నోటీస్ అంటే ఏంటి తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఇన్ డెప్త్ గా 41A CRPC నోటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో టూ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ అనేవి ఉంటాయండి, రెండు రకాల నేరాలు, వేలబుల్ అఫెన్సెస్, నాన్ వేలబుల్ అఫెన్సెస్. ఓకే, సో కొన్ని వేలబుల్ అఫెన్సెస్ ఓకే, ఏవైతే వేలబుల్ అఫెన్సెస్ ఉంటాయో విచ్ ఆర్ లెస్ దాన్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వారెంట్ కేసెస్ అయినా దాంట్లో డైరెక్ట్ అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే 41A నోటీస్ ఇచ్చి దాంట్లో నిజానిజాలు ఎంతో తెలుసుకుంది. అప్పుడు ఒకవేళ వదిలేయాలి అని అనుకుంటే 41A నోటీస్ ఇచ్చి వదిలేయచ్చు, లేదు అని అంటే నిజంగా నేరం జరిగింది అయితే అప్పుడు మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇలా చెప్పబెట్టకుండా ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతుండడం వల్ల సుప్రీంకోర్టు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పోలీస్ వాళ్ళు వాళ్ళ పవర్ని యూజ్ చేసి చాలా నేరాలు చాలా మంది మీద పెట్టేయడానికి చూస్తూ ఉంటారు. దట్ మేబీ బికాస్ ఆఫ్ ఎనీ ప్రెషర్, తెలిసి తెలియక, లేకపోతే కావాలను, లేకపోతే నిజంగానే వాళ్ళ పని తీసుకుంటారు. ఇట్లా లాట్ ఆఫ్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం. అమాయకులు కూడా బలపడడం. సో ఎవరైతే ఈ అమాయకుల మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పడుతున్నాయో ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. భావించి 41A CRPC నోటీస్ అనేది ఇవ్వాలంటే తెలుసుకుంటున్నాం. ఒకసారి వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో, ఎవరైతే అలిగేషన్స్ మొక్కబడుతున్నారు. ఓకే, ఎప్పుడైతే మిమ్మల్ని 41A నోటీస్ ఇస్తాము అని పోలీస్ వాళ్ళు ఇచ్చినట్లయితే మీరు బ్లైండ్ గా 41 నోటీస్ పంపించండి, వాట్సాప్ లో పంపించండి, లేకపోతే యూజ్ చేసేయండి అని మాట్లాడకుండా 41A నోటీస్ ఇస్తున్నారు అంటే మీరు వస్తామండి పోలీస్ స్టేషన్ కి, అసలు ఏం ఎలిగేషన్స్ ఉన్నాయి, ఈ పైన ఏ సెక్షన్స్ పంపించాలి అనుకుంటున్నారు, అసలు ఆ కంప్లైంట్ ఏంటి, దాంట్లో నిజం ఎంత, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మేము ఇది చేయలేదు, ఇది వర్తించదు మాకు. అప్పుడు నిజంగా నేరం మీరు చేసినట్టు అని పోలీస్ వాళ్ళు భావిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు. లేదు అని అంటే జస్ట్ ఒక 41A నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. అయితే ఇందులో నేను ఇంపార్టెంట్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఈ 41 నోటీస్ కదా సింపుల్ పంపించేయండి చూద్దాము అని అనుకున్నారు. పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ వేరే దారుల్లో మిమ్మల్ని ఇరికిచ్చేయాలి అని అనుకుంటే ఇది చాలా ఈజీ అయిన మార్గం అండి. 41A నోటీస్ ఇచ్చామని చెప్తారు, అది మీరు రిసీవ్ చేసుకోరు అండ్ మిమ్మల్ని తీసుకెళ్లి లోపలేస్తారు. బై ద టైమ్ యూ రియలైజ్ ఆల్ దిస్ వెంట్ త్రూ, మీరు బయటికి రావాలి అంటే చాలా టైం పడుతుంది. రీసెంట్లీ వీ గాట్ ఏ కేస్ వేర్ ఈ అబ్బాయికి 41A నోటీస్ ఇస్తున్నాము అని ఫోన్ చేస్తే వీడు లైట్ గా పంపించేయండి చూసుకుంటాను అని అన్నాడు. వీడికి 41A నోటీస్ రాలేదు. వీడిని తీసుకెళ్లి 376 రేప్ కేసు కింద బుక్ చేసి లోపలేసాడు. బై ద టైం వీడికి తెలిసేసరికి 3 weeks పట్టింది. మేము బెయిల్ తీసుకొని వీడికి అసలు నోటీస్ అనేది ఇవ్వలేదు అని చేసి తీసుకొచ్చేసరికి, బికాస్ ప్రొసీజర్ అది యాజ్ సచ్ ఇట్ టుక్ టైం. సో ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ లో మీరు ఇరుక్కోవద్దు. బికాస్ 41A నోటీస్ అనేది స్టూపిడ్ గా చాలా లైట్ గా తీసుకుంటుందా, వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏంటి నా పైన పెట్టిన అలిగేషన్స్ ఏంటంటే, నా పై ఒప్పబడిన అభియోగాలు ఏంటి, ఇది నేను చేయలేదు, ఇది చేశాను, నాకు సంబంధం లేదు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. ఓకే, లేకపోతే ఇట్లాంటి ఫాల్స్ స్టాప్స్ చాలా పడతారు. ఇంటెన్షనల్లీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ